Hi, welcome back to my channel. I do what I love, Bank Nifty option trading. 53,000 call, 3rd July expiry. Buying price is 315, 350 exit, only 2 lots. Profit is 1050. Second entry 53,200 call, July 3rd expiry. 324 rupees buying, exit is 380. Total profit is 2700. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకి ఆప్షన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి అంటే ఇలా డబ్బులు తీసుకోవచ్చండి. మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకు తెలియకుండా ఎంట్రీస్ ప్లేస్ చేస్తే డబ్బులు అనేవి పోతాయి. సో జాగ్రత్తగా చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ గురించి ఐడియా ఉండాలి. మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ట్రేడింగ్ ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ ఏంటి, ఎక్కడ ప్లేస్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఎక్కడ ఎగ్జిట్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఎలా ప్లే చేస్తే సేఫ్ సైడ్ ఉంటామనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలంటే మార్కెట్ గురించి నేర్చుకోవాలి. సో బయట చాలామంది క్లాసెస్ చెప్తున్నారు, నేర్చుకొని మరీ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకుంటే అదర్వైజ్ తెలిసిన వాళ్ళ ద్వారా చేయండి, లేకపోతే డబ్బులు పోగొట్టుకుంటారు జాగ్రత్తగా చేసుకోకపోతే. జాగ్రత్తగా చేసుకున్నారనుకోండి, సో మీకు ఎంతో కొంత సేఫ్ సైడ్ బయటకు వస్తారు. అదర్వైజ్ 1000 రూపీస్, 1500, 2000 అలా ప్రాఫిట్స్లో బయటకు వస్తారనమాట. లేకపోతే స్టాప్ లాస్ పెట్టి మనము ఎగ్జిట్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు లాసెస్లో ఆప్షన్స్ చేసి లాసెస్లో ఆర్డర్స్ క్లోజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేర్చుకొని చేయాలన్నమాట. సో నేర్చుకొని చేస్తే ఏమవుతుందంటే మనకి లాసెస్ వచ్చినా సరే మనకి మళ్ళీ లాసెస్ కవర్ చేసే కేపబిలిటీ అనేది ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా చేసుకోండి. జాగ్రత్తగా చేసుకుంటే ఎవరికైనా డబ్బులు కనిపిస్తాయి. బట్ ఎవ్వరు కూడా తెలియకుండా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయకూడదు. యాక్చువల్గా ట్రేడింగ్ సైకాలజీ రూల్స్ ఏంటంటే మినిమం టు మ్యాక్సిమం 2 ట్రేడ్స్ చేయాలి. ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఇంకా ట్రేడ్ క్లోజ్ చేయాలి. సెకండ్ ట్రేడ్లో లాస్ వచ్చిందనుకోండి, అయినా ట్రేడ్ క్లోజ్ చేయాలి. కానీ మార్కెట్ని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే మనం తెలియక చేస్తున్నాము. తెలిసి చేసే తప్పులు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే అత్యాశ అనేది కనిపిస్తుంది మనకి. సో అలాంటప్పుడు లాసెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను వన్స్ అండ్ ట్వైస్ ఎక్కువ ట్రేడ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు మార్కెట్ ఐడియా ఉంది కాబట్టి, కొంచెం మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేస్తూ ఉంటాను అనమాట. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా సరే వన్స్ లేదా ట్వైస్ 2 ట్రేడ్స్ అనేవి చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత మనకి లాసెస్ వస్తున్నాయి అనుకోండి, స్క్రీన్ మీద మనకి లాసెస్ కనిపిస్తున్నాయి అనుకోండి, భయపడకుండా ఒక స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసి అక్కడి వరకు మీరు లాసెస్ బేర్ చేయగలిగితే ఓకే అని చెప్పేసి అక్కడ స్టాప్ లాస్ వేసి ఇంకంతే బయటకు వచ్చేసేయాలి. కాకపోతే మీరు భయపడకూడదు అనమాట. భయపడకుండా స్టాప్ లాస్ వేసి బయటకు వచ్చేసేయాలి. సో నెక్స్ట్ ఆ ట్రేడ్ రికవరీ ఎలా చేయాలి అంటే నెక్స్ట్ డేకి చూసుకోవచ్చు. కాకపోతే ఈ ట్రేడ్ నెక్స్ట్ డే రోజు మీరు ట్రేడింగ్ చేసినప్పుడు ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు 2000, 3000 వచ్చిందనుకోండి, ఓకే ఈ రోజుకి 2000, 3000 చాలు అని బయటపడిపోవాలి. లేదు నాకు 6000 కావాలి, 7000 కావాలి, 10,000 కావాలని అతిగా మనం ఇంకొక ట్రేడ్ చేసామనుకోండి, అవి పోతాయి. అందుకని చెప్పేసి అలా చేయకూడదు. మార్కెట్ మూమెంటంని బట్టి ఈరోజు మనకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అది చాలు అని బయటపడితేనే మనం సేఫ్ సైడ్ అనేది ఉంటాము. మార్కెట్లో ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు రిస్క్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, మార్కెట్ కంట్రోల్లో ఉండకూడదు. మన కంట్రోల్లో ఉంటేనే మనము ఏమైనా చేయటానికి ఉంటుందన్నమాట. స్టాప్ లాస్ ఏమైనా ఇన్ ద సెన్స్ స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ అనేది మనకు ఒక ఆయుధం. లాస్ ఆపాలి అని అంటే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మార్కెట్ మనకి ఒక లెసన్ అనేది నేర్పిస్తుంది అనమాట. ఎన్ని ట్రేడింగ్స్ చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ మనకి తక్కువే ఆప్షన్ ట్రేడింగ్లో. సో మనం ఎంత గెయిన్ చేస్తే అంత మంచిదన్నమాట మార్కెట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఈరోజు కాకపోతే రేపు వస్తాయి డబ్బులు అని. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం డబ్బులు సంపాదించడం అనేది సాధ్యపడదు.
ఈరోజు 100 రూపాయలు పోతే రేపు 200 గెయిన్ చేస్తామని ఉండాలి. కాకపోతే ఏంటంటే ఆ 200 తీస్తామన్న తాపత్రయం ఉండకూడదు. కూల్గా మైండ్ సెట్తో చేయాలన్నమాట. బట్ నెక్స్ట్ డేనే 200 కావాలి అని అంటే అలా కుదరదు. 100 వచ్చినా చాలు, 50 వచ్చినా చాలనే కాన్ఫిడెన్స్తో ఉండాలి. అండ్ హోప్స్ ఉండాలి మనకి మార్కెట్లో. ఓకే, ఈరోజు మార్కెట్ బాగాలేదు, రేపు బాగుంటుంది కదా అప్పుడు చేసుకుందాము అన్న ఐడియాస్ మనకి ఉండాలి. అదర్వైజ్ మనం మార్కెట్లో సక్సీడ్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు 10,000 కావాలి, 20,000 కావాలి అంటే కుదరదనమాట. మార్కెట్ మూమెంట్ని బట్టి మనం ప్రాఫిట్స్ అనేవి చేసుకోవాలి, తీసుకోవాలి. ఈవెన్ 1000 వచ్చినా ఓకే అనుకోవాలి, 5,000 వచ్చినా ఓకే అనుకోవాలి. సో ఈరోజు ఎస్టర్డే 5,000 వచ్చింది, ఈరోజు 1,000 వచ్చింది కదా అని చెప్పేసి అనుకోకూడదు. అండ్ ఎస్టర్డే 10,000 లాస్ వచ్చింది, ఈరోజు 20,000 తీద్దాము లేకపోతే 10,000 తీద్దామని కూడా అనుకోకూడదు. థ్యాంక్ యూ. ఇంకా మిగతాది రేపు మాట్లాడుకుందాం.